ఏకాంత ప్రార్థన ప్రభావం. ఏకాంత ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనకిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏకాంత ప్రార్థన జీవితం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి పునాది లాంటిది. ఒక ఇంటికి, ఒక కట్టడానికి ఏ విధంగా పునాది ఉంటుందో, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏకాంత ప్రార్థన ఒక పునాదిగా ఉంటుందని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆధ్యాత్మిక రంగంలో మన అపజయాలకి ప్రధానమైన కారణం ఏంటంటే ఏకాంత ప్రార్థన లేమి. ఏకాంత ప్రార్థన అనేది నీ జీవితంలో నువ్వు జరిగించకపోతే ఆధ్యాత్మికంగా నీవు అపజయాలు పొందుకుంటూ ఉంటావు. అంటే భౌతికంగా అనేక విజయాలతో నువ్వు ముందుకు వెళ్ళొచ్చేమో కానీ నీ యొక్క ఆసక్తి, విధి విరామం లేని సేవ అంటే నీకున్న ఆసక్తి, అదేవిధంగా నీ బిజీ లైఫ్, అది ఏదైనా కావచ్చు, ఒక ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, మరి నీ యొక్క పనులు ఏమైనా కావచ్చు. మరి ఏదైనా ఏకాంత ప్రార్థన మీద ప్రభావం అనేది చూపిస్తుంది. దేని మీద మనకి ఎక్కువ ఆసక్తి ఉంది? ఉదాహరణకి మనకున్న సెల్ ఫోన్ మీద మనకి ఎక్కువ ఆసక్తి ఉన్నట్లయితే, ఆ దేవుని యొక్క కార్యాలు కాకుండా ఈ లోకం వైపు, లోకంలో ఉన్న వాటిని చూస్తూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అదేవిధంగా రకరకాలుగా మన చేతుల్లోనే మరి పాపం ఉన్నది అని ఒక భక్తుడు చెప్పినట్టుగా మన చేతిలో పాపాన్ని పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము ఏకాంత ప్రార్థన అనేది చేయలేము. ఏకాంత ప్రార్థన చేసేవాడు తనకున్న పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ అన్నిటిలో కూడా జయము పొందుకుంటాడు, అన్నిటిలో దీవెన పొందుకుంటాడు. నీ యొక్క జీవితానికి ఆశీర్వాదం ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆశీర్వాదము ఇచ్చేది ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఇంకొక మాట ఏంటంటే ఏకాంత ప్రార్థన చేయడం ద్వారా నీవు, నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ నీవు దేవుని యొక్క అగ్ని కంచె వేసుకుంటున్నావని అర్థం. మరి మన యొక్క ఇంటిని మనం నిర్మించుకున్నప్పుడు ఆ ఇంటికి ఫెన్సింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో అలాగే ఏకాంత ప్రార్థన అనేది నీ చుట్టూ ఫెన్సింగ్గా ఉంటుంది, ఒక ఫెన్స్గా ఉంటుంది, అంటే ఒక కంచెగా ఉంటుంది. ఇంటికి ఫెన్సింగ్, దానివల్ల బయట జంతువులు కానీ, రాబర్స్ కానీ ఎవరు కూడా లోపలికి రావడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఏకాంత ప్రార్థన చేసే వ్యక్తికి అతని చుట్టూ ఆత్మీయ కంచె కాపుదల ఉంటుంది. కాబట్టి క్రూరమైన తోడేళ్ళు అనగా అపవాది, వానితో ఉన్నటువంటి పడిపోయిన దూత గణాంగము మరి దేవుని సృష్టిని, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనల్ని నాశనం చేయడానికి అవి నిరంతరము పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పనులు అనేవి, క్రూరమైన తోడేళ్ళు అనేవి, వాటి పనులు నిర్వీర్యం చేయడానికి ఏకాంత ప్రార్థనా జీవితము ఎంతో అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా రహస్య ప్రార్థన లేక ఏకాంత ప్రార్థన అనేది లేనప్పుడు పాపాలు నీ యొక్క హృదయ కవాటాన్ని తెరుచుకొని మనల్ని భ్రష్టులుగా చేస్తాయి అని ఇక్కడ మనం గమనించాలి. హృదయంలో నుండి రకరకాల పాపాలు వస్తున్నాయి. దురాలోచనలు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, నరహత్యలు, అదేవిధంగా విగ్రహారాధన, అవిచారములు, ద్వేషములు, విమతములు, క్రోధములు, కక్షలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా
మన హృదయం అనేటువంటి కవాటములోనికి అవి ప్రవేశిస్తాయి. హృదయానికి ఒక కవాటం ఉంటుంది. ఈ బిల్డింగ్కి డోర్ ఉన్నట్టుగా మన యొక్క గుండెకి కవాటం ఉండిద్ది. ఏకాంత ప్రార్థన అనేది లేకపోతే నీ హృదయము యొక్క కవాటములోనికి మరి ఈ పాపం అనేది ప్రవేశించి నిన్ను అల్లకల్లోలం చేసేవిగా ఉంటాయని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మరి నిన్ను ఎంతగానో భ్రష్టులుగా చేయడానికి అపవాది పనిచేస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు స్తోత్రం. కాబట్టి ఏకాంత ప్రార్థన వలన పరలోకపు కవాటాలు తెరవబడి దేవుని ఆశీర్వాదాలు వర్షింపబడతాయి అని వాక్యం మనకు చెప్తూ ఉన్నది. అయితే మనము ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనము ప్రవర్తించినట్లయితే, మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లులు, ఆశీర్వాదాలు వర్షం వలె వర్షిస్తాయి. ఏకాంత ప్రార్థన ద్వారా నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఆకాశంలో నుంచి వర్షం వచ్చి భూమిని తడిపినప్పుడు అది ఏ విధంగా మరి పంట వస్తుందో, భూమిలో నుంచి పంట వస్తుందో ఆ విధంగా ఏకాంత ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీలో దేవుని యొక్క ఆశీర్వాదం అనే పంట అది పండుతుంది. ఆశీర్వాదపు దీవెనలు నీకు వస్తాయి. దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లులు నీ మీద కురవబడతాయి. నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని కొరకు శక్తివంతమైన సాక్షులను జీవించడానికి, సాక్షులుగా జీవించడానికే ఏకాంత ప్రార్థన ఉపయోగపడుతుంది. లోకములో నువ్వు మంచి సాక్ష్యము పొందాలి అంటే ఏకాంత ప్రార్థన నీకెంతో అవసరమండి ప్రియులారా. సాక్ష్య జీవితం లేకపోతే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి ఎటువంటి విలువ లేదు. కాబట్టి సాక్ష్య జీవితం కలిగినటువంటి అనుభవము, మంచి సాక్ష్యం, ప్రభు దగ్గర నుంచి మంచి సాక్ష్యాన్ని పొందుకునే వారంగా మనమంతా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పరలోకపు మర్మాలు బయలుపడాలి అంటే ఏకాంత ప్రార్థన చేయాలి. పరలోకము నుండి దేవుని యొక్క జ్ఞానము నీకు రావాలి అంటే ఏకాంత ప్రార్థన చేయాలి. లోకంలో అనేక మందిని దేవుని వైపు త్రిప్పబడాలి అంటే ఏకాంత ప్రార్థన కావాలి. ఏకాంత ప్రార్థన ఎంతమంది చేస్తున్నారండి? అలవాటు ఉందా? అసలు ఈ మాటే వినలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏకాంత ప్రార్థన చేయటం అంటే నువ్వు రక్షింపబడి బాప్తిజం తీసుకొని దేవుని యొక్క ఆత్మతో నింపబడటానికి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయటం, దాన్ని ఏమన్నారంటే ఏకాంత ప్రార్థన అన్నారు. డ్యూటీలో మరి నీ భర్త వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే నీ భార్య వెళ్ళిపోయినప్పుడు, పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు, ఇంటిలో ఒక వ్యక్తి ఇంటిని కనిపెట్టుకొని ఉంటారు. అటువంటి వాళ్ళు మరి ప్రార్థనలో ఉంటాం, ఏకాంత ప్రార్థనలో ఉంటాం. ఆ కుటుంబానికి ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం గమనించారా? కాబట్టి యవనస్తులు ఏకాంత ప్రార్థన చేయాలి. యవనస్తురాళ్ళు ఏకాంత ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయడం అది మిక్సింగ్ ప్రేయర్. మరి ఏకాంత ప్రార్థన ఒకళ్ళే ఇంట్లో ఉన్నప్పుడు తలుపు వేసుకొని ప్రార్థన చేయడం ఏకాంత ప్రార్థన. ప్రభా, దైవజనులను అభిషేకించండి, దైవజనులను మీ కృపలో ధైర్యపరచండి, వారు మాట్లాడవలసిన రీతిలో నీ వాక్యం మాట్లాడినట్టుగా, మర్మాలు బయలుపరచబడినట్లుగా సహాయం చేయి ప్రభా అని నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు తప్పనిసరిగా నీ జీవితము ఆశీర్వదించబడింది. దేవుడు ప్రతి ఆదివారము ఒక లోతైన మర్మాలు ప్రభు నీకు బయలుపరుస్తాడు. సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యం నీకు బోధించబడుతుంది. ఆ వాక్యము నీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు
దేవుని సువార్తను అందిస్తూ ఉంటే వారికి అనేకమైన హింసలు వచ్చినాయి. అయినప్పటికీ ఆ హింసలన్నీ కూడా వారు తట్టుకొని దేవుని కొరకు నిలబడి దేవుని ప్రత్యక్షంగా చూశారు. ఉదాహరణకి మరి యోహాను భక్తుడు, అతడు ప్రభు కొరకు మరి నిలబడ్డాడు. ప్రభు ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశారు, ఒక మరి నూనె సలసలా కాగుతున్న నూనెలో వేశారు. శరీరం మీద ఉన్నటువంటి తాటంతా, శరీరం మీద ఉన్నటువంటి ఆ చర్మం అంతా ఊడిపోయింది. చనిపోలేదు మనిషి. దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు అతని ప్రాణాన్ని కాపాడాడు. కాబట్టి అతను తీసుకొని వెళ్ళి ఇంకా బాగా హింసించడానికి పద్మాస్ ద్వీపంలో పడవేశారు. ఆ ద్వీపంలో మరి ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. అంత బాధలో శరీరం మీద తాటంతా ఊడిపోయినప్పటికీ ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. పరలోకంలో నుండి ప్రభువు ఆయన మరి మహాకాంతివంతముగా ఆయన కనబడి దర్శనమిచ్చినట్టుగా మనం చూస్తున్నామండి ప్రియులారా. అపరంజి వంటి పాదములు కలిగినటువంటి ప్రభువు, అగ్ని నేత్రముల వంటి నేత్రాలు కలిగినటువంటి ప్రభువు 12వ వచనము నుండి, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభం మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలవలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. హల్లెలూయా. చూడండి, దర్శనం, దైవ ప్రత్యక్షత. మరి ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి ప్రత్యక్షతలు మనం చూడాలి అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఏకాంత ప్రార్థన చేయాలి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందుకోవాలి అంటే ఏకాంత ప్రార్థన చేయాలి. రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటే ఈ పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే దాని కొరకు నువ్వు డిజైర్, ఆసక్తి కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండాలి. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి అనే ఆకాంక్ష నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. ప్రభు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన యొర్దాను నదిలో నీటి బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసం యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు, యొర్దాను నది ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వలె మనుష్య రూపమును పోలి ఆయన మీద దిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మరి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అంటే మనము పరిశుద్ధాత్మతో మనము కూడా నింపబడాలి కదా. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మను నాకు దయచేయము అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఏకాంత ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధ ఆత్మాభిషేకముతో నింపుతాడు. పరలోక వాసుల సహవాసము నువ్వు కలిగి ఉండాలి. ఎవరైతే ఏకాంత ప్రార్థన చేస్తారో వారు పరలోక వాసుల సహవాసము కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి వారిని కొండ దిగువన ఉంచి తాను ఆ పర్వతం మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖము
మరి మెరిసినట్లుగా, వెలుగుతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క వస్త్రములు దగదగ మెరిసి తెల్లగా ఉన్నట్టుగా, లోకములో ఏ చాకలియు అంత చలువు చేయలేడు, అంతగా ప్రభావంతో నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా రూపాంతరము పొందుతూ ఉన్నాడు. రూపాంతరం పొందాడు. ఆ సమయంలో పరలోకములో నుండి ఇద్దరు వ్యక్తులు, మనుష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. వారిలో ఒకరు మోషే, రెండో వ్యక్తి ఏలియా. మరి ఇద్దరు వచ్చి యెరూషలేములో జరగబోయే నిర్గమము గురించి, అంటే యెరూషలేములో జరగబోతున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమల గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన చేసే కార్యాల గురించి, యెరూషలేములో ఆయన చేసే కార్యాల గురించి ప్రకటన చేసినట్లుగా, మాట్లాడుకున్నట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ఆ విధంగా కొంత సమయం అయిన తర్వాత ఒక మేఘం వచ్చి వారిని అడ్డుకున్నప్పుడు ఆ ఇద్దరు పాత నిబంధన భక్తులిద్దరూ కూడా ఆ మేఘములతో కొనుక్కోబడినట్లుగా మనం చూస్తున్నామండి ప్రియులారా. యేసు ఒక్కడే ఆ రూపాంతర కొండ మీద రూపాంతరం పొంది నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని ఏమంటారంటే పరిశుద్ధుల సహవాసము అంటారు. మరి మనకు ఆ పరిశుద్ధుల సహవాసం ఉన్నదా, లేక దురాత్మల సహవాసం ఉన్నదా? పరిశుద్ధుల సహవాసము ఎప్పుడు నువ్వు చేయగలుగుతావంటే ఏకాంత ప్రార్థన ద్వారా మాత్రమే పరిశుద్ధుల సహవాసము నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా. మందిరంలో ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు, చర్చిలో పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారితో కలుసుకొని పరిశుద్ధులిద్దరు కలుసుకున్నప్పుడు ఏం మాటలు వస్తాయండి? పరిశుద్ధమైన మాటలు వస్తాయి. ఆ పరిశుద్ధమైన మాటలు వింటూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ దేవునిలో సంతోషిస్తూ ఉంటారు. అటువంటి అనుభవాలు చూచి దేవుడు ఆనందపడతాడు. హల్లెలూయా. మరి అటువంటి వ్యక్తుల్ని ప్రభు చూస్తాడు. కాబట్టి మరి పరలోక పరిశుద్ధుల సహవాసము యేసు ప్రభువారు కలిగి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి, సమాధి నుంచి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పరలోకానికి వెళ్ళిపోయాడు. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవునికి సమయంలో దశమ భాగం ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు సమయం ఇచ్చాడు. ఎందుకంటే మేము ఆ పనిలోనే ఉన్నాం కాబట్టి 24 గంటలు 24x7x365 డేస్ అంటే సంవత్సరం అంతా ఆ పనిలోనే ఉంటున్నాం. గత 25-30 సంవత్సరాల నుంచి ఆ పనిలోనే ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధుల సహవాసము అనేది కొన్ని సందర్భాల్లో దైవజనులు చూడగలుగుతున్నారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే వారు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. మరి అన్ని సమయాల్లో 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేసి దేవుని ఆరాధించి దేవుని స్తుతించే ఆ అనుభవం మనం కలిగి ఉండాలి. నీకు ఒకేసారి 2 గంటల 40 నిమిషాలు నువ్వు కూర్చోలేవనుకోండి, ఉదయకాల సమయంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట సేపు ప్రార్థన, మధ్యాహ్న కాల సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత మరి 40 నిమిషాలు ప్రార్థన, మరలా రాత్రి పడుకునబోయే ముందు, ఆహారం భుజించక ముందు 1 గంట సేపు ప్రార్థన, లేకపోతే మరి రోజుకు 1 గంట, ఉదయకాల సమయంలో 20 నిమిషాలు, మధ్యాహ్న కాల సమయంలో 20 నిమిషాలు, సాయంకాల సమయంలో 40 నిమిషాలు. ఇట్లా మనం ప్రార్థనలో ఉన్నట్లయితే మనకెంత దీవెన, ఎంత ఆశీర్వాదం అండి ప్రియులారా. పరిశుద్ధులు నీతో సహవాసం చేస్తారు. పరిశుద్ధులంటే పేతురు, పౌలు లాంటి భక్తులు అని కాదు. మనం కనీసం మందిరంలో అయినా పరిశుద్ధులు ఉంటారు కాబట్టి వారితోనూ సహవాసం చేయాలి. అది ఏకాంత ప్రార్థన ద్వారా సాధ్యపడుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత కృపావరములు సంపాదించుకోవాలి. బైబిల్లో చూస్తాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనము నుండి
ఈ కృపావరాలు ఉన్నాయి. ఏలగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవి 9 ఆత్మఫలాలు, 9 కృపావరములు, 9. ఇవి మనం కలిగి ఉండటం మనకెంతో ఆశీర్వాదం, సంఘానికి ఎంతో దీవెన. మనము కలిగి ఉండేవారంగా ఉంటున్నామా? ఆత్మ కలిగినటువంటి మనము, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి మనము దేవుని యొక్క మందిరానికి ఎందుకు వస్తున్నాము? అది మనము గ్రహించాలి. ఎందుకు వస్తున్నాం? గ్రహించగలుగుతున్నారా? దేవుని యొక్క మందిరానికి వచ్చేది ఎందుకంటే మరి కృపావరాలు సంపాదించుకోవడానికి. అది కేవలము ఏకాంత ప్రార్థన ద్వారా సాధ్యపడుతుంది. నేటికి క్రైస్తవ జీవితం ఎలాగుందంటే ఇప్పుడు కేవలము ఆదివారం వరకే, ఆదివారం కూడా సరిగా క్రమమైన పద్ధతిలో దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. ఎంత విచారించదగినటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో ఎంత బాధపడుతున్నాడండి ప్రియులారా. మరి దేవునికి ఒకానొక సమయంలో నీవు లెక్క చెప్పాలి. నీ విషయంలో నేను లెక్క చెప్పాలి. ఆయన చిత్తానుసారంగా ఏకాంత ప్రార్థనలో గడిపే వాళ్ళందరినీ కూడా ప్రభు తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఏకాంత ప్రార్థన ఎవరైతే గడపరో వారి మెడ మీద కత్తి పెట్టబడి ఆ కత్తితో వధ చేస్తూ ముందుకు వెళ్తాడండి. మేము దొరకములే, మేము చివర కూర్చున్నాం అనుకుంటారేమో. కింద నుంచి మొదలు పెడతాడు దేవుడు. నరుకుడు ప్రారంభించబడింది. ఆయన ఖడ్గంతో నరుక్కుంటూ 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 వస్తాడు. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిగుండములో ప్రద్రయబడుతుందని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆ శిక్ష నుంచి మనం తప్పించబడాలి అంటే ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా. ఏకాంత ప్రార్థన. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచేవారిగా ఉండాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభువారు ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. అదేంటంటే ఆయన దేవుడు కదా, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేవేంటి? శరీరధారిగా ఉన్న దినముల్లో అంటే ఆయన మనలాగా రక్తమాంసములతో పుట్టినప్పుడు ఆయన వేదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము శరీరముతో ఉన్నాం కాబట్టి మనకు వేదన కన్నీళ్ళు రావాలి. ప్రార్థనలో వేదన రావాలి, కన్నీళ్ళు రావాలి. ఎందుకు నీకు కన్నీళ్ళు రావాలి? పక్కన వాళ్ళు అబ్జెక్షన్ చెప్పొచ్చు. నీ భర్త లేక నీ భార్య నీ పిల్లలు ఎందుకు ఊరకేడుస్తుంటావు అనొచ్చు. కానీ వాడు మనుషుల ముందు కన్నీరు కాదండి ప్రియులారా, దేవుని దగ్గరకు వెళ్ళి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఆయన కన్నీరు గార్చాడు, వేదన పొందాడు. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. ఎందుకు ఆయన వేదన కలిగింది? ఎందుకు ఆయన కన్నీరు వచ్చింది? రక్షణ ప్రణాళిక ఈ లోకానికి రావలసింది ప్రభు ద్వారే. యేసుక్రీస్తు ద్వారా రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇవ్వాలి. రక్షణ అనేది ఏ విధంగా ఇస్తాడు? ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా రక్షణ ఇస్తాడు. ఆ విధంగా ప్రజల కొరకు ఆయన మరణించి రక్తం చెందించి ఆ అనుభవాన్ని ఆయన ఈ లోకంలో జరిగించాలి అంటే కొంతకాలము తండ్రికి
దూరంగా ఉండాలి, తండ్రిని ఎడబాయాలి. ఒకవైపు తండ్రిని ఎడబాయటం ఇష్టం లేదు, ఇంకొక వైపు తన బిడ్డలుగా ఉన్నటువంటి మనకు రక్షణ ఇవ్వకుండా ఉండటమో ఆయనకి ఇష్టం లేదు. మనందరికీ రక్షణ ఇవ్వాలనే సంకల్పంతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఒకవైపు తండ్రి యొక్క ఎడబాటు, ఇంకోవైపు తాను ప్రజల కొరకు చావాలి, మరణించాలి. మరణము ఎంత భయంకరమైనదో యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తే మనకు అర్థమవుతుందండి ప్రియులారా. అంత భయంకరమైనటువంటి ఆ మరణానికి, శాపానికి ఆయన లోను కావాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువకు ఎక్కాడో, ఆ సిలువ అనేది శాపానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభువారు సిలువకు వేయబడిన తర్వాత ఆ సిలువ ఆశీర్వాదానికి గుర్తుగా మార్చబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామండి, గట్టిగా చప్పట్లు కొడదాం. శాపగ్రస్తమైనటువంటి ఆ సిలువ ఆశీర్వాదకరంగా మారింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఎందుకు మారిందంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంతటి దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయనకే భయము భక్తి అవసరమై ఉంటే ఇక మానవ మాత్రులుగా ఉన్నటువంటి మనకు ఎంత భయము, ఎంత భక్తి ఉండాలి? ఎంత ఎక్కువైన భయము, ఆ మాట ఎంత ఎక్కువైన భయమో భక్తి కలిగి ఉండాలి ప్రభు పట్ల. ఆలోచిద్దామండి ప్రియులారు. ఆయన మరణము నుండి రక్షింపగలిగినటువంటి తన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు అడుగు జాడల్లో కొనసాగటం అంటే రోదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, మరణము నుండి రక్షింపగల ప్రభువుకి మనం ప్రార్థన చేయాలి, యాచన చేయాలి. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మనము అంగీకరింపబడతాము. మనము దేవునికి ఒక సాక్రిఫైస్గా అయిపోవాలి. సాక్రిఫైస్ అంటే పాత నిబంధన కాలంలో పాపం చేసినటువంటి వ్యక్తి ఒక పావురమునో లేకపోతే ఒక గొర్రెను తీసుకుని వచ్చినప్పుడు, ఒక మేకను తీసుకుని వచ్చినప్పుడు, దాని మీద పాపం చేసినటువంటి వాడు చేతులు మోపినప్పుడు ఇతని పాపాలన్నీ ఆ గొర్రెలోకి, మేకలోకి వెళ్ళిపోతాయి, ట్రాన్స్ఫర్ అయిపోతాయి. తర్వాత ఇతనికి బదులుగా ఆ గొర్రెను, మేకను లేక పావురాన్ని, పక్షుల్ని అర్పించేవారు. బలిపీఠం మీద వాటిని దహించేవారు. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, నీవు మరి ఆ విధంగా ఒక బలి పశువుగా మారిపోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలి పశువుగా ఆయన ఈ లోకంలో చేయవలసిందంతా కూడా చేసి ఒక బలి పశువుగా ఆయన వధించబడి, రక్తం చిందించి, చనిపోయి సమాధి చేయబడి, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రభు స్తోత్రం. ఇక మనము ఆ విధంగా బలి పశువుగా ఆ బలిపీఠం మీద దహించబడటం కాదు, దైవ సన్నిధిలో సమయం దొరికినప్పుడల్లా నీవు చేయవలసింది ఏంటంటే ఏకాంత ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అంటే నిన్ను నువ్వే సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎంతమంది సాక్రిఫైస్ అవుతున్నారండి? ఎంతమంది ప్రభువు కొరకు బలి పశువుగా మార్చబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా బలి పశువు అయిపోయాడు. ప్రభు స్తోత్రం. ఆదామవ్వలు పాపం చేసినప్పుడే దేవుడు ఒక బలి చేసినప్పుడు ఆదాము అవ్వల యొక్క పాపానికి యేసుక్రీస్తు ప్రభువారు బలి పశువుగా ఆనాడే వధించబడ్డాడు. ఆ విధంగానే అబ్రహాము 100 ఏళ్ల వయసులో కుమారుణ్ణి పొందుకున్నప్పుడు దేవుడు అబ్రహామును
నీకు ఒకగానొక కుమారుడు నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాడు. ఆనాడే ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు బలిపశువు అయినాడు. ఆ విధంగా యెఫ్తా శత్రువుల మీదకి వెళ్ళి నేను విజయం పొందుకొని వచ్చినప్పుడు ఎవరైతే నాకు ఎదురొస్తారో, నా ఇంటి నుండి ఎవరైతే నాకు ఎదురుస్తారో వారిని నేను దేవునికి బలిగా అర్పిస్తాను అని తీర్మానం చేసుకొని శత్రువుల మీదకి వెళ్ళి విజయం పొందుకొని గొప్ప ఊరేగింపుతో వస్తున్నప్పుడు తన యొక్క కుమార్తె యెఫ్తా కుమార్తె అతనికి మొట్టమొదటిగా స్వాగతం పలకడానికి ముందుకు వచ్చిందండి. ప్రియులారా, అయ్యో నా కుమారి, నన్ను తలడింపజేసేటివి, నేను దేవునికి మాట ఇచ్చున్నాను. తండ్రి, అవునా, నువ్వు దేవునికి మాట ఇచ్చున్నావా? అయితే నాకు 2 నెలలు సమయమి అని 2 నెలలు సెలవు తీసుకొని చెలికత్తెలతో పర్వతాల్లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు యెఫ్తా తాను మొక్కుకున్న తన కుమార్తెను బలిగా దేవునికి అర్పించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఎన్నోసార్లు ఇతరులకు ప్రతిగా వధించబడ్డాడు. ఆ విధంగా 2000 సంవత్సరాల క్రితము మన పాపాల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వధించబడ్డాడు. ఈ దినముల అంతమందు ప్రభువు ఆ బాధ్యత నీకు అప్పగించాడు. ఏంటంటే ఏకాంత ప్రార్థన జీవితంలో, కన్నీటి ప్రార్థన జీవితంలో నువ్వు కలిగి ఉంటూ రహస్య ప్రార్థన నువ్వు చేస్తూ నిన్ను నీవు ఎప్పుడూ దేవునికి బలిపశువుగా అర్పించుకుంటూ ఉండాలి. నువ్వు బలిపశువుగా అర్పించుకుంటూ ఉండాలి. అంటే చేయాల్సింది ఏంటంటే ప్రార్థన 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 చేయాలి. చేస్తున్నావా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఏదైనా కష్టం వస్తే అప్పుడు దేవుడా దేవుడా అంటామండి ప్రియులారు. అలాంటి ప్రార్థన చేయొద్దని కాదు, కానీ ఎల్లవేళలా సంతోషమందు దుఃఖమందు, కీడునందు మేలునందు, వ్యాధినందు ఆరోగ్యమునందు, ఎల్లవేళలా ఎట్ ఎనీ టైం, ఏ సమయములైనా సరే దేవుని సన్నిధిలో మనము దేవునికి ప్రార్థన చేయాలండి ప్రియులారా. శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆయన అంగీకరింపబడ్డాడు. ఆ విధంగా మనము కూడా దేవునికి అంగీకారము కావాలి. దేవునికి అంగీకారము కావాలి. నువ్వేదో దేవునికి తీసుకుని వచ్చిన దశమ భాగాన్ని బట్టో, లేకపోతే ఫలములను బట్టో, లేకపోతే మరి వేరే వేరే వాటిని బట్టి నీవు దేవునికి నేను అర్పించాను అనుకోకూడదండి ప్రియులారా. వాక్యం చెప్తుంది, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్దాం హల్లెలూయా. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏకాంత ప్రార్థనలో ఉన్న శక్తిని బట్టి పరిశుద్ధాత్మ పావురం వలె యేసుక్రీస్తు మీద, యేసు ప్రభు మీద దిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనము. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని సంగమా, రాత్రంతా ప్రభువు ప్రార్థనలో గడిపాడు. గడుపుతున్నావా? రాత్రంతా ఎంతమంది ప్రార్థనలో గడుపుతారు చెప్పండి? మన మందిరంలో నెలకొకసారి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది. ఎంతమంది గడపడానికి వచ్చారు రాత్రంతా? మనం ఇంటి దగ్గర ఉండి చేయలేము, రాత్రి ప్రార్థనలో చేయలేము. మన కుటుంబంలో ఎవరికైనా బలహీనతలు వస్తే
వారికి ఏదైనా అనారోగ్యం ఉంటే అప్పుడు లెగుస్తాం. చీమ చిటుక్కున్నప్పుడు అప్పుడు నీకు హృదయ స్పందన వచ్చిద్ది, అప్పుడు నీకు లోపల భయం పుట్టిద్ది. ఏమైద్దో, మా బిడ్డకి ఏమైద్దో, నా భర్తకి ఏమైద్దో, నా భార్యకి ఏమైద్దో అని అప్పుడు లెగుస్తాం ప్రార్థనకి. అప్పుడు ఏమండి అని తట్టినప్పుడు లేచి ప్రార్థన చేస్తాం. ఆ విధంగా ప్రార్థనలు ఒకవేళ అలా గడుపుతున్నావేమో, ఆ ప్రార్థనలు కాదండి ప్రియులారా. సంపూర్ణంగా మనల్ని మనము డెడికేట్ చేసుకొని దేవుని కొరకు ఒక టైము, ఒక రోజు, నెలలో ఒక రాత్రి నిర్ణయించుకొని మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. రాత్రి ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు మగసిరి గలవాడై ఒక నరునితో రాత్రంతా పెనుగులాడాడండి ప్రియులారా. అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. లూకాసు వార్త 9:18 ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా, ఇక్కడ రాయబడింది, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. లూకాసు వార్త 9:29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. వింటున్నారండి? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖరూపం మారింది. ట్రాన్స్ఫర్మేషన్. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు. హల్లెలూయా. కాబట్టి రూపాంతరము చెందాడు. ఇందాక మనం ఆ విషయాన్ని చెప్పుకున్నాం. మార్కు వార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రియులారా గమనిస్తున్నారా? పెందల కడనే లేచి. మనమైతే సూర్యుడు లేచినప్పుడు అప్పుడు లేచి బెడ్ మీదకి కాఫీ కావాలి మనకి, లేకపోతే బెడ్ మీదకి టీ కావాలి. నువ్వు కాఫీ తాగుతావు, టీ తాగుతావు, పాలు తాగుతావు, మంచిదే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చీకటి ఉండగానే, సూర్యుడు ఉదయించకముందే లేచి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడంటండి. ఏకాంత ప్రార్థన అని రాయబడింది. ఒంటరి ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. యేసు ప్రభువారు ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. లూకాసు వార్త 22:44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయనో. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒలీవ కొండ మీద గెత్సెమనే వనములో ఆయన వేదన పడుతూ ప్రార్థన చేశాడు. ఏ విధంగా ప్రార్థన చేశాడు చెప్పండి? తన యొక్క చెమట గొప్ప రక్త బిందువలే నేల మీద పడేంత వరకు ప్రార్థన చేసినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. మనకేం కావాలి? ఇంట్లో ఏసీ ఉన్నా కూడా మనం ప్రార్థన చేయట్లే. ఏసీ పెట్టుకొని మంచిగా దేవుడిచ్చాడు నిన్ను ప్రేమించి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మోకాళ్ళు నొప్పులు వచ్చిన తర్వాత ప్రార్థన చేయలేము. ఇంకా చాలామందికి ఆ బలహీనత లేదు. నీకు మంచిగా దేవుడు మంచిగా ఆరోగ్యం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేశాడు. నీకు ఎటువంటి బలహీనతలు లేవు. మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత అయ్యో నా దైవజనుడు చెప్పిన రీతిగా నేను ప్రార్థన చేయలేకపోయానే అని అప్పుడు బాధపడటం కాదు. ఇప్పుడు ఉండగానే, ఇప్పుడు ఆరోగ్యం ఉండగానే ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ఏకాంత ప్రార్థన చేయండి. ఇప్పుడు దృష్టి ఉండగానే దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చదవండి. ఇప్పుడు బలం ఉండగానే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వండి, పాట పాడండి. బలం ఉండగానే దేవుని సేవ చేయండి, దేవుని పరిచయం చేయండి. ఏంది చేయమంటుంది? వెళ్ళి వాక్య ప్రకటన చేయమని నేను చెప్పట్లేదు, కానీ కనీసం నీకు బలం ఉన్నప్పుడు ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేయి. ఏకాంత ప్రార్థన
అనుభవం నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మత్తయి సువార్త 6:6 చదువుకొని ముగించుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. మీ ఆయన కొట్టినప్పుడు ఇంటిలోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి గడిపెట్టుకుంటావు, అట్లా కాదు. అలాగే చేయగాకండి ప్రియులారా. అప్పుడు టెన్షన్ వచ్చేసిద్ది, ఆయనకి బీపీ డౌన్ అయిపోద్ది నిన్ను బట్టి. చూడు నా తడాక అన్నట్టుగా భయపెట్టగాకండి. అట్లాగా ఎలా ఉండాలండి? దైవ సన్నిధిలో మరి సమస్యలు వచ్చినప్పుడు తలుపు వేసుకొని ఏకాంత ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఏకాంత ప్రార్థన ఒక బలమైనటువంటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఒక శక్తివంతమైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే ప్రార్థన. ఏకాంత ప్రార్థన ద్వారా నీవు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలవు. ఏకాంత ప్రార్థన మాదిరి జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు. ఆ తర్వాత ఎంతోమంది భక్తులు ఏకాంత ప్రార్థన చేసి దేవుని కొరకు ఎన్నెన్నో గొప్ప కార్యాలు, శూర కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు. దానియేలు ఏకాంత ప్రార్థన చేశాడు కాబట్టి సింహాల నోట నుండి తప్పించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏకాంత ప్రార్థనలో వారు ఉన్నారు కాబట్టి అగ్ని బలములు వారిని, అగ్ని జ్వాలలు ఏమాత్రం కూడా వారిని ఏమీ చేయలేకపోయాయండి ప్రియులారా. అగ్ని బలమును వారు చల్లార్చారు. సైతాను ఊరుకోడు. మోకరించినప్పుడు ఏ కోటి దుష్ట తలంపులు పెడుతూ ఉంటాడు, దుష్ట ఆలోచనలు పెడుతూ ఉంటాడు. గతంలో నీవు జరిగించినటువంటి పాపాలు నీ ముందు చూపిస్తూ ఉంటాడు. ప్రార్థనలో మాత్రం పట్టుదల, నీ పట్టు విడవద్దండి ప్రియులారా. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ఏకాంత ప్రార్థన శక్తి యొక్క రహస్యము ఈ విధంగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకొని ఏకాంత ప్రార్థన ప్రభావంతో మన సంఘములో ప్రతి సభ్యులు యేసు నామములో నింపబడుతురుగాక. ఏంది ఇద్దరే అన్నారు ఆమేనని? అందరు అనండి అమ్మా, అందరు చెప్పండి. బతిమని ఆడుకోవాల్సి వస్తుంది. అనండి అనండి అంటున్నా కూడా అనలేకపోతున్నాం. కొద్దిగంటే నోటి ముత్యాలు ఏమి రాలవులేండి. చెప్పండి. ప్రార్థన, ఏకాంత ప్రార్థన శక్తి దేవుడు తన సంఘం మీద కుమ్మరించునుగాక. ఏకాంత ప్రార్థన ప్రభావంతో ఇక్కడున్న ప్రతి దేవుని బిడ్డ నింపబడుదురుగాక. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రేమస్వరూపి పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతగణముల చేత, శరాపుల చేత, కిరుబుల చేత పొగడబడుతున్న మా యేసయ్యా నీకు వందనాలనైనా. ఏకాంత ప్రార్థన ప్రభావం గురించి మాతో మీరు మాట్లాడిన మీ వాక్యం కొరకు వందనాలనైనా. చేరి ఉన్న సంఘానికి తండ్రి ఏకాంత ప్రార్థన శక్తి, ఏకాంత ప్రార్థన ప్రభావం సమృద్ధిగా దయచేసి ముందుకు నడిపించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.